కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలంటే అల్లు అర్జున్ గారిని చూసి నేర్చుకునేలాగా ఆయన డెడికేషన్ ఉంటది, ఆయన క్యారెక్టర్ ఉంటది. నీ అమ్మ జీవిత కాలం గుర్తుండిపోతుంది. ఏమన్నా యాక్ట్ చేశారా స్వామి, ఏమన్నా ఉన్నదా సినిమాలో ఆయన యాక్టింగ్, ఆయన 100% బెస్ట్ ఇచ్చారు. ఇటువంటి సినిమాని ఎవరు బాయ్కాట్ చేయలేరు, చేయడం కుదరదు. ఎటువంటి మనిషి అయినా సరే పుష్పకు ఫ్యాన్ అవ్వాల్సిందే. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పుష్పరాజ్కి లొంగాల్సిందే, ఫ్యాన్ అవ్వాల్సిందే. అలా ఉంది సినిమా. సినిమాలో థియేటర్లో అరిసి అరిసి నా గొంతుకు పోయింది స్వామి. మంచులో నిలబడి సినిమా రివ్యూ చెప్పాలా, లేకపోతే పుష్ప క్రియేట్ చేసిన రికార్డుల కోసం చెప్పాలా? బుర్ర పాడైపోతుంది నాకు. పుష్ప క్రియేటెడ్ మెనీ రికార్డ్స్ స్వామి. ఫస్ట్ డే 275 కోట్లు దాటేసింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్ లో 127 కోట్లు దాటేసింది ఆల్రెడీ. 1500 కోట్లు కాదు, 2000 కోట్లు కూడా వెళ్ళిపోయేలాగా ఉంది సినిమా. అంత హైప్ లో ఉంది. ఏమన్నా సినిమానా ఇది? ఇది మామూలు సినిమా అంటారా? సినిమా కాదు ఇది బాబు, ఒక తుఫాను, ఒక భూకంపం ఇది. ప్రతి సీను హైలైట్ గా ఉంటది. 3 గంటలు 20 నిమిషాలు ఏంటి స్వామి, ఇంకొక అరగంట పెట్టినా సరే చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను ముందే చెప్పాను ఆల్రెడీ, పుష్ప 3 వస్తుంది, పుష్ప టీజర్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. అబ్బాబ్బాబ్బా, అల్లు అర్జున్ గారా అమ్మ తోపు నా స్వామి. ఫిదా అయిపోతారు నాయన నీకు ఎక్కడి నుంచి. ఇండియా అంతా ఇంక నీకు రుణపడిపోద్ది. ఇటు ఈ ఎర్ర తోలు కప్పుకున్నాడు, సాఫ్ట్ గా ఉంటాడు అనుకున్నారా? పుష్పరా, ఏ రికార్డు వదలరా పుష్పరాజ్, ఇక్కడ తగ్గేదేలే. కానీ లైఫ్ లో ఫస్ట్ టైం అర్ధరాత్రి షో చూసి రివ్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఆ హైప్ తట్టుకోలేక. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ బుర్ర పాడైపోయింది. ప్రతి సీను ఏం కేజీఎఫ్ లో ఎలివేషన్స్ అప్ప. నిజంగా ఎలివేషన్స్ తట్టుకోలేము, ఎగ్జైట్ అయిపోతాం మన థియేటర్ లో కూర్చుని. ప్రతి సీను తోపే. ఎంట్రీ సీనే తోపు అనుకుంటే నిజంగా భార్య భర్తల ఎమోషన్ ఉంటది. ఒక భార్య మాట భర్త తింటే ఎలా ఉంటదని మనకి ట్రైల్స్ లో వేస్తాడు. కానీ అందులో ఏముందబ్బా, సినిమాలో ఉంటది. ఆవిడ దండం పెట్టేస్తుంది అనమాట. బాబోయ్ ఇంక నేను ఏం అడగనని అలా ఉంటది. భార్య మాట ఆలకించి ముందుకెళ్తేని. నిజంగా పుష్పరాజ్ ఏం చేయబోతున్నాడా అని చెప్పేసి మనకు టెన్షన్ వచ్చేస్తుంటది. బాలీవుడ్ లోని ఒక్క విలన్ ఉంటే 5 హీరోలు పడతా ఉంటారు ప్రతి సినిమాలోని. ఒకడే ఉంటాడు విలన్, 5 మంది, 4 మంది, 3 మంది ఉంటారు. ఇక్కడ ఒకడే హీరో ఉంటే 5కు రారు. విలన్ క్రియేట్ చేశారు సుకుమార్ గారు. మామూలుగా ఉండదు. సుకుమార్ గారి డెడికేషన్ ఎలా ఉంటది అంటే, అబ్బా ఇంతవరకు రాజమౌళి గారి పేరే విన్నాము. ఇక్క మీదటి నుంచి సుకుమారు రాజమౌళి అని వినబడుతుంది ఇంక ఇండియాలోని. అమ్మమ్మ మామూలుగా లేదు హైప్. ఎలా ఉందంటే ఓ గంగమ్మ జాతరలోని ఒక సీన్ ఉంటది అబ్బా అల్లు అర్జున్ గారికి. నిజంగా కళ్ళు అలా తిప్పుతూ ఆ నగలు అదంటే డిజైన్ మరి ఎలా తయారు చేశారో నాకైతే తెలియదు. కానీ కళ్ళు ఎలా తిప్పుతూ అల్లు అర్జున్ గారు యాక్ట్ చేస్తారబ్బా, ఫిదా అయిపోతారు స్వామి. ఫైట్ సీన్స్ ఉంటాయి, మామూలుగా డిజైన్ చేయలేదు. ఇంకో మీకు సీన్ చెప్పనా? చేతులు కట్టేసుకుని తల కొట్టేసుకుని ఫస్ట్ సినిమాలో ఒక సీన్ ఉంటది. ఏం సీన్ అబ్బా, ఇంత లేదు అంత లేదు, తోపు తురుము అన్నారు. ఇందులో అటువంటి సీన్ ఉంటది. చేతులు కాదు కాళ్ళు కూడా కట్టేస్తే ఎలా ఉంటదంటే బుర్ర పాడైపోతుంది ఆ సీన్ కి. మా బాబు మామూలుగా హైప్ లేదు. 3 గంటల 20 నిమిషాలు ఎలా వెళ్ళిపోతుందో మీకు తెలీదు. అబ్బా ప్రతి క్యారెక్టర్ ఇందులో జస్టిఫై అవుతుంది అనమాట. ఆ క్యారెక్టర్ న్యాయం చేశారు. ఇంకో విషయం మీకు చెప్పనా, సాంగ్స్ వస్తాయి. ఒక సాంగ్ కిస్కిస్క సాంగ్ ఉంటది కదా శ్రీలీల గారితోని, ఆ సాంగ్ అర్థం అవట్లేదు అలాగే ఇలాగని చాలా మంది ట్రోల్ చేశారు. ఆ సాంగ్ సిచ్యువేషన్ పరంగా వచ్చి మనసులోకి మైండ్ లో దూరిపోతుంది. దాన్ని తప్పు పెడదాము లేకపోతే దాన్ని ఏదైనా గెలుకుదాం దొరికే సాంగ్ అయిపోతూ ఉంటది అనమాట. ఒక సాంగ్ వచ్చి అలా వచ్చి మైండ్ లో అలలిపోతుంటది. కానీ అబ్బాయి ఈ టైంలో ఎందుకు వచ్చిన సాంగ్, ఈ సాంగ్ అవసరమా అనే విధంగా ఉండదు. సిచ్యువేషన్ సాంగ్ పడుతుంటాయి. వింటేజ్ అల్లు అర్జున్ మనం చూస్తాం. ఒక డైరెక్టర్ చెప్పినట్టు చెప్పింది చేసిన హీరోలు అతి తక్కువ మంది ఉంటారు. ఒక హీరో ఎన్ని విధాలుగా అవ్వచ్చు, బ్యాక్ సపోర్ట్ తో అవ్వచ్చు, ఓన్ గా అవ్వచ్చు, టాలెంట్ తో అవ్వచ్చు, లేదంటే మనీతో అవ్వచ్చు. కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలంటే అల్లు అర్జున్ గారిని చూసి నేర్చుకునేలాగా ఆయన డెడికేషన్ ఉంటది, ఆయన క్యారెక్టర్ ఉంటది. నీ అమ్మ జీవిత కాలం గుర్తుండిపోతుంది. ఏమన్నా యాక్ట్ చేశారా స్వామి, ఏమన్నా ఉన్నదా సినిమాలో ఆయన యాక్టింగ్. ఆయన 100% బెస్ట్ ఇచ్చారు. మీకు 3 గంటల 20 నిమిషాలు ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఎక్కడన్నా పాయింట్లు వెతుకుతాము, ఏదన్నా లోటుపాట్లు వెతుకుతామని ప్రయత్నం చేసిన ఛాన్స్ లేదు. ప్రతి సీను తోపుగా ఉంటది, ప్రతి సీను హైలైట్ గా ఉంటది.
1500 కోట్లు అంటున్నారు చూసావా, అవ్వలేలుగా 1500 కోట్లు వెళ్ళిపోతుంది స్వామి. 1500 కోట్లు అంటే ఇంకా 2000 కోట్ల వరకు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. లేదంటే నెంబర్ 1 2000 కోట్లు దాటేసి నెంబర్ 1 స్థానంకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఈ సీన్ ముందు కట్ చేసి పెట్టేద్దాం.